నమస్తే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పోలింగ్ దగ్గర పడుతున్నది. ఇవాళ 7, రేపు 8, ఎల్లుండి 9. అంటే నేను 7వ తారీఖు రాత్రి వీడియో చేస్తున్నా. సో 8వ తారీఖు ఇది ప్లే అయింది కాబట్టి జస్ట్ ఒక 24 గంటల సమయం మాత్రమే ఉన్నది. సో 24 గంటల సమయం పోలింగ్కి ఉన్నది, ప్రచారానికి ఉన్నది. 9వ తారీఖు 6వ తేదీ 6 గంటలకి ప్రచారం క్లోజ్ అయిపోవాలి. 10 మధ్యలో ఒక రోజు, 11వ రోజున పోలింగ్ ఉన్నది. నవంబర్ 14th రిజల్ట్. సో చాలా కీలకమైన సమయం ఇది. ఏ దానికైనా కీలకమైన సమయం. ప్రచారం పీక్స్కి వెళ్ళడానికి కీలకమైన సమయమే, పోల్ మేనేజ్మెంట్కి కూడా కీలకమైన సమయమే. సో కాబట్టి రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. టఫ్ ఫైట్ అంటున్నారు, లేదు ఈజీ ఫైట్ అంటున్నారు. ఎవరికి వాళ్ళుగా వాళ్ళ ధీమాలో ఉన్నారు. సో నా ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో వాళ్ళ నియోజకవర్గాల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు అండ్ వేముల వీరేశం గారు నకరేకల్ ఎమ్మెల్యే ఉన్నారు. సో మిగతా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దరు ఎల్లన్న గారు ఉన్నారు. సో ఇంకా మిగతా నాయకులు దుర్గం భాస్కర్ గారు కూడా కనబడతా ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ ఎలక్షన్ ప్రచారంలో చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మరి వీళ్ళ ఫైట్కి, వీళ్ళు చేస్తున్న పోరాటానికి, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఓట్ క్యాంపెయిన్కి మరి ప్రజలు ఎంతవరకు రిజల్ట్ ఇస్తారన్నది చూడాలి. ముందుగా మాట్లాడదాం. బాలునాయక్ గారు, ఎట్లా కనబడుతున్నది? మీరు దేవరకొండ నుంచి ఇటు దాకా వచ్చినట్టున్నారు. అంత అవసరం ఏమొచ్చింది అంటే? ఇక్కడ ఉన్న లీడర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ఫైట్ చాలా టఫ్గా ఉన్నదా? అట్లనే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేటువంటి సందర్భంలో మరి పార్టీ కొరకు పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో మా ప్రయత్నంలో మేము ఉన్నాం. టఫ్ ఫైట్ అనేది మాకేం కనిపించట్లేదు. ఓకే, నవీన్ యాదవ్ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు. ఎట్లా చెప్తున్నారు మీరు బ్రహ్మాండమైన మెజారిటీ అని? అవతల వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు ముందంజలో ఉన్నారు కదా. ఏ రకంగానూ వాళ్ళు ముందంజలో లేరు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా యువకుడైనటువంటి నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎప్పుడు కూడా ప్రజలతో ఉండడం వల్ల వారి అభ్యర్థిగా మాకు అన్ని రకాలైన సానుకూల దృక్పథం ఉండే ఒక యువకుడు, చదువుకున్నటువంటి వాడు, మరి సేవా దృక్పథం కలిగిన యువకుని గెలిపించుకోవడం ద్వారా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందిన ఆలోచన ప్రజలకు ఉంది. మేము గత 10 రోజుల తిరుగుతున్న సందర్భంలో ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా నవీన్ కుమార్ ఏ గ్రామం, ఏ గల్లీకి పోయినా నవీన్ కుమార్ యాదవ్ని ఈసారి గెలిపిస్తా ఉన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. సో మరి మీరు ఎట్లా పోల్ మేనేజ్మెంట్లో ఏం స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు రేపు ఇలా 8 అంటే ఇలా 7వ తారీఖు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. 8, 9 మధ్యలో ఇంకొక రోజు మాత్రమే ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్లో మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి? పోలింగ్ మేనేజ్మెంట్లో ఇప్పటికే మా వంతుగా మా ప్రయత్నాలు మేము అన్ని చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము అందరం కూడా ఎన్నికలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఎన్నికలను ఏ విధంగా కొట్లాడినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళం. తప్పకుండా ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మాకున్నటువంటి నాయకులందరూ కూడా సర్వశక్తులు పడుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ అంటే పైసలే కదా, మాకు తెలిసి అయితే అదే. మరి మేము పైసల గురించి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయి. డబ్బులు అనేటువంటి విషయమే లేదు ఇక్కడ. ఆ సందర్భంలో నవీన్ ఫేస్ చూస్తున్నారా, కాంగ్రెస్ సింబల్ చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ ఫేస్ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డు ఇవ్వడం కానీ, సన్నబియ్యం పంపిణీ చేయడం కానీ అనేకమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో సానుకూలం ఉన్నారు. దాంతో పాటుగానే యువకుడు, చదువుకున్నాడు, సేవ దృక్పథం ఉన్నటువంటి యువకుడు ఉన్నాడు కాబట్టి ఒక బీసీ బిడ్డగా, ఒక యువకుడిగా అవకాశం ఇవ్వాలని ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు నియోజకవర్గాల నుంచి వచ్చారు కదా, దేవరకొండ నుంచి, నకరేకల్ నుంచి, ఇట్లా సిర్పూర్ నుంచి, ఎక్కడ మన మానకొండూరు నుంచి, ఇట్లా ఆలేరు నుంచి, ఇట్లా రకరకాల నియోజకవర్గాల నుంచి వచ్చారు. మొత్తం అంతా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద. చాలా హామీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు సో అని అంటున్నారు కదా. మరి ఇక్కడేం మీకు ఆ ఇంపాక్ట్ కనబడతలేదా? మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళం. నేను కానీ మా సోదరుడు వీరేశం గారు కానీ రోజు కూడా, మీకు కూడా తెలుసు, అది రోజు ప్రజలతోటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళం, ప్రజల యొక్క సమస్యలు తెలిసినటువంటి వాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం కాబట్టాయి. గత 3 పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నటువంటి గోపీనాథ్ కావచ్చు, అదేవిధంగా ఇవాళ ఏదైతే సోషల్ మీడియాను వాడి
మరి తప్పుడు ప్రచారం చేసినట్టు కేటీఆర్ గారు కావచ్చు, మరి ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇలా ఆయన గోపీనాథ్ మూడు పర్యాలుగా శాసనసభ్యులుగా ఉన్నాడు. మరి జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించుకుంటున్నారు. అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అంటే మేము తిరిగి మాకు తెలిసిపోతుంది. కానీ మేము ఇన్ని బస్తీలు తిరిగినాం, ఇప్పుడు నేను కానీ మా సోదరులందరం కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ మా అభ్యర్థి పట్ల కానీ వ్యతిరేకత చూపెట్టడం మాకు ఎక్కడ చేస్తుందని కనిపించలేదు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు.